హాయ్, అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఆఫీస్ మీద, అంటే జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మీద మొన్న డ్రోన్ తిరగడం అనేది కలకలం సృష్టించింది. అలాగే ఇదేం కొత్త ఏం కాదు. గతంలో కూడా 2019 అక్టోబర్లో కూడా ఒక 8-9 సార్లు డ్రోన్లు చక్కర్లు కొట్టాయి ఒకే నెలలో. అలాగే ఈ మధ్యకాలంలో మనం చూసాము, ఆయన ఈ మన్యం పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక అతను ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పేసి పోలీసు బస్సులో కొంత తిరిగి మరొక రకంగా కలకలం సృష్టించాడు. అంటే పోలీసు భద్రతా వైఫల్యం ఎంత ఉంది అని మనకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టు చూపించాడు అతను. ఆ తర్వాత బుక్ ఫేర్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పవర్ పోవడము, ఇట్లా రకరకాల హైదరాబాదులో ఆయన ఇంటి మీద రెక్కి నిర్వహించడము, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అధికారుల్లో లేనప్పుడు జరిగాయంటే అర్థం ఉంది, కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇవి జరగటాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారికి ఏమన్నా థ్రెట్ ఉందా మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సినీ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారిని అంటే వరుస పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉంది, కొంత భద్రత పెంచిన తర్వాత కూడా ఇలాంటి పరిణామాలు జరగటాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇది ఒక వ్యక్తిని అంటే ప్రజల కోసం సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన వ్యక్తిని కాపాడుకోకపోతే ఇంకా మనం ఏం చేయాలి ఈ ప్రజాస్వామ్యంలో? ఆ వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాలు కాకుండా ఇప్పుడు జాతీయ సంపద, నాటు ఒక రాష్ట్ర సంపద కాదు, జాతీయ రాజకీయాల్లో తనకంటూ ఒక పేరు ప్రతిష్టలు సాధించుకున్నాడు. మోదీ గారి సరసన ఉన్నాడు. మరి అతను రాజకీయాల్లో రాకపోతే అతను ఎవరు శత్రువు కాదు. సినిమాల్లో ఉండే ఎవరికి శత్రువు కాదు, రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి శత్రువు అయిపోయాడు. పాలిటిక్స్ ఎట్లా అంటే కిరణ్ గారు మీకు తెలియదు కాదు, మీరు కూడా దాదాపు 2 దశాబ్దాల పైన ఎంతోమందిని చూశారు. పాలిటిక్స్ తెలిసినోడే పాలిటిక్స్లో సక్సెస్ అయ్యేది. అదే సమయంలో పాలిటిక్స్ ఈజ్ ఎ పాయిజన్ కూడా. తన మన భేదాలు, అన్నాదమ్ములు, చెల్లి అన్న ఏముండదు. దానికి బలమైన ఎగ్జాంపుల్ ఇటీవల జరిగిన పరిణామాలు షర్మిల గారిది, జగన్ గారిది. జగనన్న వదిలిన బాణమే తన వైపే తిరిగిందంటే ఇక అర్థం చేసుకోవచ్చు. రాజకీయాలు ఎవరు బ్లడ్ రిలేషన్ కూడా ఇది ఉండదు. సరే, ఏదైనా కానీ ఇక్కడ మీరు చెప్పినట్టు ఈయనకి ఇప్పుడు కాదు ప్రాణహాని. వారాహి యాత్రలోనే మనం చూసాం, సూదులు చిన్న పిన్నులు తీసుకొని బయలుదేరారు. ఎట్లయినా మనుషులు లేకపోయినా భౌతికంగా లేకుండా చేయాలని. ఎందుకంటే ఏదైనా తట్టుకోగలరు కానండి, రాజకీయాల్లో ఆ పోస్టుకి అడ్డం వస్తే మాత్రం తట్టుకోలేరు. వాళ్ళ అభిమానులు కావచ్చు, వాళ్ళ సానుభూతి పరులు కావచ్చు, వాళ్ళ కార్యకర్తలు కావచ్చు. సరే, ఇప్పుడు ఎవరికి ఉందంటే చాలామందికి ఉంది అవసరం. ఈయన అగ్రెసివ్ పాలిటిక్స్ ఏమనుకున్నారో మనం, పవన్ కళ్యాణ్ అంటే ఏదో వస్తాడు మిగతాలాగా. అంతకుముందు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారు కదా, ఈ 5 ఏళ్ళకి 6 ఏళ్ళు అంటోళ్ళే అని చెప్పి అనుకున్నారు పాపం. కానీ ఇంత పరిపాలిస్తాడని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే. మరి ప్రజల్లో దూసుకుపోతున్నాడు. అబ్బో, ఇతను ఉంటే రాజకీయాల్లో మనం మనుగడే కష్టమని కావచ్చు, వాట్ ఎవర్ ఏ రీజన్ అయినా కానీ అతను భౌతికంగా లేకుండా చేయాలని రకరకాల ప్రయత్నాలు చేశారు. తెలియదు కాదు. సరే, అధికారంలో వచ్చారు, ఉప ముఖ్యమంత్రి అయ్యాడు. అయినా కానీ రెక్కి నిర్వహించడం, మొన్నట్టు మన్యంలో ఐపీఎస్ ఆఫీసరు, అది మనం అనుకోకుండా జరిగిన సంఘటన అతని ద్వారా జరిగితే ఏమయ్యేది మనిషి. ఆ తర్వాత నిన్న డ్రోన్లు ఎగిరినాయి. ఇది ఇప్పుడు కాదు, సాక్షాత్తు ఇందాకే ద్వారకా తిరుమలరావు గారు 24 అవర్స్లో దీని వెనక ఎవరున్నారో తెలుస్తామని చెప్పన్నాడు. కరెక్టే. ఇప్పుడు ఏది ఒకటిసారి అయితే పర్లా, ఇట్లా ఫ్రీక్వెంట్గా ఇప్పుడు ఆయన 70 మంది పోలీసులు, 70 మంది సువిక్షితమైన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్స్, రాజపుటన్ రైఫల్స్ చేసిన వాళ్ళు ఆయన సొంత ఖర్చులతో పెట్టుకున్నాడు. 3 లేయర్స్. అయినా కానీ వీళ్ళు చొరబడి వస్తున్నారంటే ఇప్పుడు పోలీసు యంత్రాంగం కూడా ఏడైనా కానీ ఇతని మీద ఆ విధంగా ఉందంటే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందా లేదా? ముఖ్యమంత్రి గారు, డీజీపీ గారు ఆలోచించి లెటర్ రాయాలి హోంశాఖకి. గతంలో కూడా చెప్పాం, హోంశాఖ అప్పుడు క్లియరెన్స్ ఇచ్చి అమిత్ షా గారు, మోదీ గారు ఉన్నారు కాబట్టి ఇతను ఎప్పుడైతే ఈ రాష్ట్రానికి పరిమితి అయితే పర్లా, ఎప్పుడైతే హిందూ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అన్నాడో అప్పటి నుంచి 100 కోట్ల మంది హిందువులుగా అయ్యాడు. అదే సమయంలో మిగతా ఉగ్రవాద మూకులకి, ముస్లిం ఛాందసవాదులకి శత్రువు అయిపోయాడు. ఇదేంద్రబాబు ఎన్డీఏకి ఇట్లా కీలకమైన వ్యక్తిగా ఉన్నాడు అనేది. అటు మిగతా మహారాష్ట్రలో కూడా సక్సెస్ చేసిన తర్వాత ఇంకా రాజకీయంగా పూర్తిగా ఇన్ని ఎలా అయినా ఇచ్చేయాలని చెప్పేసి లిస్ట్లో పెట్టుకోండి. మరి ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉంది, సెంట్రల్లో ఉంది. ఎందుకంటే రేపు ఢిల్లీ ఎలక్షన్లు తిరగబోతున్నాడు, తర్వాత బీహార్ అంటున్నారు, తమిళనాడు అంటున్నారు, కర్ణాటక అంటున్నారు. మరి ఆ వ్యక్తి జాతీయ సంపదగా మనం భావించి ఇటువంటి వ్యక్తికి యుగానికి ఒకడు పుడతాడు. ఏ ఆకాంక్ష లేదు, డబ్బు సంపాదించిన ఆశ లేదు, తన పిల్లల డిపాజిట్లే తీసుకొచ్చి 34 కోట్లు కౌలు రైతులకు ఇచ్చినోడు, ప్రజలకి నిరంతరం చేయాలన్న తపన ఆయనకున్నాయి. కాబట్టి త్వరితగతిన విచారణ చేయాలి. దీని వెనక ఎవరున్నారనేది
ఎంత పెద్ద తలకాయలైనా కటకటాలో పంపించాల్సిందే. ఆయన మంగళగిరి నడి ఒడ్డున హైవే నెంబర్ 5 పక్కన తన ప్రభుత్వ ఆఫీసులో కూడా క్యాంపు ఆఫీస్ విజయవాడ ఖాళీ చేసి అదే ఆఫీసు అదే ఇంట్లో మంగళగిరిలో ఉంటున్నాడు. మరి ఆ మాత్రం మనం రక్షణ కల్పించుకోకపోతే ఇంకా ప్రజలకి 4-5 కోట్ల మంది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పిస్తాం? కాబట్టి ఇమ్మీడియట్గా ఇప్పటికైనా ఆయన్ని Z+ కేటగిరీ, ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉందో అట్లా Z+ కేటగిరీ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా. కానీ 3 కిలోమీటర్ల దూరం నుంచి ఆపరేట్ చేశారని చెప్తున్నారు. సో లాస్ట్ టైము అంటే ఇప్పుడు ఆ పోలీస్ ఆఫీసరు ఎవరో ఒక అతను పోలీస్ ఆఫీసర్ రూపంలో తిరిగాడు, దాన్ని కూడా సరైన చర్యలు తీసుకున్నట్టు కనపడలా. ఇప్పుడు ఇది సో శాంతి భద్రతల అంశం ఒకవైపు రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేవని చెబుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టిలోనే మళ్ళీ ఇలాంటివన్నీ పడతా ఉన్నాయి. ఎట్లా చూడాలి? ఇంకా అంటే అధికారులు ఇంకా అలసత్వం వేయలేదా? అదే కనపడుతుంది కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి హోదాకి రక్షణ లేకపోతే ఇంకా మిగతా ప్రజలకి, నేను అన్నాను కదా, 4 కోట్ల నుంచి 4.5 కోట్ల మంది జనాభా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పించగలరండి? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రికే లేనప్పుడు మిగతా ప్రజలకి ఏ విధంగా రక్షణ కల్పించగలరు? కాబట్టి ఇప్పుడైనా ఇమ్మీడియట్గా ఆయన దావోస్ వెళ్ళాడు చంద్రబాబు నాయుడు గారు. అక్కడి నుంచి అయినా ఇక్కడ డీజీపీ నుంచి అయినా సెంట్రల్కి ఇమ్మీడియట్గా లెటర్ రాయాలి. మా డిప్యూటీ సీఎంకి పలు దఫాలుగా పలు సందర్భాల్లో ఆయనకి కొంతమంది సంఘ విద్రోహ శక్తుల వల్ల ఆయన ఎదుగుదల తట్టుకోలేకపోబట్టి వాళ్ళని అతని భౌతికంగా లేకుండా చేయాలని ప్రయత్నం జరుగుతుంది. ఇమీడియట్గా Z+ కేటగిరీ ఇవ్వాలని ప్రభుత్వం రాయాలి. ముందు చంద్రబాబు నాయుడు గారికి ఆ బాధ్యత ఉంది. తర్వాత ఎడిదిరిగి అమిత్ షా, మోదీ గారికి తెలుసు కాబట్టి పవన్ ఏంటనేది ఇమీడియట్గా వాళ్ళు భద్రత కల్పిస్తే కనుక ఆయన సేఫ్గా ఉంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని చెప్పారు. చింది శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ఆయన ప్రస్తుతం జాతీయ సంపద. ఇంకా చెప్పాలంటే ఈ సమాజానికి పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అత్యావశ్యకం. కనీసం గతంలో ఎప్పుడు చూడలేదు, భవిష్యత్తులో చూడబోమేమో. అలాంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నిజాయితీగా పనిచేసే నాయకుడు, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఉంటేనే ఆయన లాంటి నాయకులను మరి కొంతమందిని తయారు చేసుకోగలం. అలాంటి వ్యక్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నమస్తే.